ఈరోజు కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత రెండవ కౌన్సిల్ సమావేశము. ఈ సమావేశము ఫస్ట్ టైం ప్రజలకు అవసరమయ్యే రీతిలో చర్చ జరగడం జరిగింది. అన్ని పార్టీల వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా సహకరించి చర్చను ముందరకు తీసుకుపోవడం చాలా సంతోషకరం. మీడియా ముఖంగా అన్ని పార్టీల వారికి, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం అన్ని పార్టీల వారికి మనస్ఫూర్తిగా కౌన్సిల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అర్థవంతమైన చర్చ జరిగినప్పుడే ప్రజలకు మనం న్యాయం చేయగలుగుతాం. అర్థవంతమైన చర్చ జరిగినప్పుడే సమస్యలపై పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఈ రోజు యూటిలైజ్ చేసుకున్న సమయాన్ని ప్రజలందరూ కూడా న్యాయం చేసినట్లు ఉంది. కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ, మామ్నార్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత అవుతున్న డెవలప్మెంట్ పనులు కానీ, కాబోయే పనుల గురించి కానీ చర్చ జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక గత 2.5 సంవత్సరాలుగా 136 కోట్ల వర్కులన్నీ కూడా సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమో ఆల్రెడీ అయిపోయి ఉన్నాయి. దానికి సంబంధించిన బకాయిలను కొద్దిగా చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాం. గతంలో అన్ని రకాల సీసీ రోడ్లు, డ్రైనేజీలు పెండింగ్ ఉన్నాయి. కాబట్టి ఎమ్మెల్యే గారు వచ్చిన వెంబడే అంత పెద్ద ఫండ్స్ ఇమీడియట్గా శాంక్షన్ చేసి ఆ వర్కులు తీసుకొని చేపేయడం జరిగింది. దాంట్లో భాగంగా నెక్స్ట్ కూడా ఇప్పుడు ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందో దాదాపుగా 603 కోట్లు శాంక్షన్ అయింది. అది కూడా టెండర్ అయిపోయింది. దాంట్లో భాగంగా టెండర్ అయిపోయినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్కి సంబంధించిన మ్యాపింగ్ జరుగుతూ ఉంది. రేపు దానికి సంబంధించిన సమావేశం కూడా ఉంది. కాంట్రాక్టర్లతో కానీ అధికారులతో సమావేశం ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో నేను, మేయర్ గారు అందరూ కూర్చొని సమావేశంలో పాల్గొంటున్నాం. అప్పుడు ఈ మ్యాపింగ్ తర్వాత మేము నెక్స్ట్ చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, సీసీ రోడ్లు కానీ మిగతా కార్యక్రమాలు, వాళ్ళ మ్యాపింగ్ తర్వాత వాళ్ళు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్లు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోతారనే మ్యాపింగ్ మనకిస్తారు. దాంట్లో భాగంగా ఇమీడియట్గా మేము కూడా శాంక్షన్ చేసుకున్నాం. 40 కోట్ల వరకు శాంక్షన్ అయి ఉన్నాయి, టెండరింగ్ అవుతా ఉన్నాయి. దాంట్లో భాగంగా వీళ్ళు అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసుకుంటూ పోతే నెక్స్ట్ మనం కూడా దాని మీద సీసీ రోడ్లు వేసుకుంటూ అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఆ మ్యాపింగ్ మనం తీసుకోకుండా మనం ఇమీడియట్గా వర్కులు స్టార్ట్ చేస్తే డ్రైనేజ్ వర్కులు మనం రోడ్లు వేసినాక డ్రైనేజ్ వర్కులు స్టార్ట్ అవుతాయి. కాబట్టి రెండింటిలో డిస్టర్బెన్స్, మళ్ళీ రోడ్లు పలగొట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రజాధనం వృధా కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ అందరు అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటూ డెవలప్మెంట్ చేసే దిశగా ముందరికి వెళ్తా ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నావో అన్నీ కూడా కన్స్ట్రక్షన్ దశలో ఉన్నాయి. 14 డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ కన్స్ట్రక్షన్ దశలో ఉన్నాయి. అవి కూడా తయారైతే మనకి ఇప్పుడు ఏదైతే పంపు యొక్క శక్తి తగ్గి మనకి ఇప్పుడు వాటర్ లైన్ ఏదైతే ఉందో, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నాసిరకంగా ఉండడం, పంపులో కూడా కెపాసిటీ తగ్గిపోవడం, 30%, 40% ఆ కెపాసిటీ తగ్గి వాటర్ ప్రాబ్లం రావడం జరుగుతూ ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటిసారి 280 కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్ లైన్కి పెట్టుకోవడము, ఆ ట్యాంకులు కట్టడము, పైప్ లైన్లన్నీ మార్చాలని తలంపుతోన ఆ అభివృద్ధి కార్యక్రమాలు కూడా గ్రౌండింగ్ అవుతా ఉన్నాయి. వచ్చే 2 ఏళ్లలో డ్రింకింగ్ వాటర్ సమస్యలు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యలు కానీ, సీసీ రోడ్ల సమస్యలు కానీ ఏవి కూడా లేకుండా కార్పొరేషన్ చరిత్రలోనే మొట్టమొదటిసారి 1500 నుంచి 2000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ పెట్టేటట్లుగా ప్రణాళిక సిద్ధం చేసే దాంట్లో పూర్తి సహకారం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ, స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, మరియు ఇక్కడ ఉన్నటువంటి డీకేఆర్ ఎంపీ గారు కానీ ఎక్కడెక్కడి నుంచి నిధులు తేవాలన్నా, లోన్స్ తేవాలన్నా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిపి డెవలప్మెంట్ చేసే దశలో మేము అడుగులు వేస్తా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క అభివృద్ధిని ఆస్వాదిస్తారు. ఖచ్చితంగా మంచి సుందరమైన మామ్నార్ కార్పొరేషన్ మీరు చూస్తారు. అదే కాకుండా ఈరోజు ఒక అర్థవంతమైన చర్చ డంపింగ్ యార్డ్ మీద కూడా చేయడం జరిగింది. డంపింగ్ యార్డ్ అనేది ఇప్పుడున్న డంపింగ్ యార్డు గత 2005 నుంచి కూడా డంపింగ్ యార్డ్ అక్కడే వేస్తూ ఉన్నారు. దాదాపుగా 6 నుంచి 7 లక్షల మెట్రిక్ టన్నుల డంప్ అయి ఉంది. అది చెత్త అంతా కూడా, వేస్టేజ్ అంతా కూడా. అంటే దాదాపుగా అది మొత్తం గ్యాసెస్ ప్రొడ్యూస్ అయ్యి మండుతూ ఉన్నాయి. ఆ డంపింగ్ యార్డ్ నుంచి 5-6 వాళ్ళు ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. వాతావరణం మొత్తం కలుషితం అవుతూ ఉంది. రాబోయే కాలంలో మనం ఇట్లా వేసుకుంటా పోతే రోజు 108 మెట్రిక్ టన్నుల చెత్త మనకు పోగైతా ఉంది. అది గుట్టలుగా వేరిపోతే 60 డివిజన్ల మొత్తానికి కూడా ఈ పొల్యూషన్ అనేది మొత్తం వ్యాపించే ప్రమాదం ఉంది. భవిష్యత్ తరాలకు, పిల్లలకు, విద్యార్థులకు, జనరేషన్కి అన్ని కూడా మనం కలుషితమైనటువంటి వాతావరణం ఇచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని డంపింగ్ యార్డుకు సంబంధించి ఎమ్మెల్యే గారితో, కలెక్టర్ గారితో మాట్లాడి ఒక పెద్ద ల్యాండ్ అలాట్మెంట్ చూస్తూ ఉన్నాము. త్వరలోనే ఆ గుడ్ న్యూస్ ఇంటారు. 40 ఎకరాలు 35 ఎకరాలు ల్యాండ్ అలాట్ చేసుకొని ఏదైతే స్టేట్లోనే ఇంతవరకు ఇంట్రడ్యూస్ కానీ సిస్టమ్ ఏదైతే ఉందో దాని మీద ఏజెన్సీతో మాట్లాడుతూ ఉన్నాము. మా 60 మంది డివిజన్ కార్పొరేటర్లను తీసుకొని ఎమ్మెల్యే గారిని, మేయర్ గారి మా ఆధ్వర్యంలో పూణే అనేది అక్కడ ఏదైతే ఉందో డైలీ జీరో సిస్టంలో డంపింగ్ యార్డ్ మెయింటైన్ అవుతా ఉందనేది తెలుసుకున్నాము. ఏజెన్సీ వాళ్ళు కూడా దాని మీద క్లియర్గా 1 by 1 చెప్తా ఉన్నారు. దాన్ని ప్రాక్టికల్గా మేమందరం వెళ్ళి ఆ డంపింగ్ యార్డ్ను పరిశీలించి ఈ కొత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటు
డైలీ జీరో అంటే వాళ్ళు పెట్టే వెహికల్స్ మెయింటెనెన్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ అవర్ టు అవర్ డైలీ కలెక్ట్ చేస్తారంట. చెత్త కానీ తడి చెత్త పొడి చెత్త డైలీ కలెక్ట్ చేసి డైలీ జీరో చేసి ఇక్కడ ఏది కూడా మిగలకుండా చేసే కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా త్వరలోనే 60 మంది కార్పొరేటర్ల ద్వారా మేమందరం కలిసి పూణేలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ను పరిశీలించి ఇక్కడ దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలని, ఏది చేసినా సరే శాశ్వత పరిష్కారం దిశగా రాజకీయాలకు అతీతంగా ఓట్లకు అతీతంగా రాబోయే తరాలకు మంచి చేయాలన్న తలంపుతోన మా ఎమ్మెల్యే గారు అయితే చూస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఆయన అడుగుజాడలో మేమందరం కూడా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అన్ని పార్టీలు సహకరిస్తూ ఉన్నాయి కాబట్టి సంతోషంగా ఉంది. ఈ పాలమూరు కార్పొరేషన్ మామనార్ కార్పొరేషన్ చరిత్రలోనే కనివెరిగిన రీతిలో డెవలప్ చేసుకుందాం. అందరూ ప్రజలు కూడా హ్యాపీగా ఉండేటట్టుగా సహకరించాలని చెప్పి తెలియజేస్తాం. మంచి అంశం డిస్కస్ చేయడానికి లేదు, కానీ తిరిగి ఒక మాట చెప్తా ఉన్నా, వాళ్ళతో లిస్టు తీసుకొని అమర్రాజాలో కూడా మాక్సిమం మన షేర్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో చుట్టుముట్టు గ్రామాల ప్రజల ద్వారా ఇప్పించే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్యే గారిని కూడా కోరుకున్నాం. ఇంకోటి ఏదో సమస్య మీరు అడిగింది, దాదాపుగా 84 షాపులను ఈ రోజు ఎజెండాలో పెట్టడం జరిగింది. అవన్నీ కూడా లాక్ అయిన షాపులు అని చెప్పి వీడియోలు కూడా మా అధికారులు కలెక్ట్ చేసి వీడియోలు పెట్టుకోవడం జరిగింది. 84 షాపులు గత కొద్ది కాలంగా 2-3 ఏళ్లుగా లాక్ అయి ఉన్నామంటే ఎవరికి మనకు నిధులు వస్తలేవు, కార్పొరేషన్ నష్టం జరుగుతుంది అనేది ప్రజలందరూ గమనించాలి. వాళ్ళు ఎందుకు కడతలేరు, ఏం జరిగిందంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు టెండర్ ప్రక్రియ నిర్వహించి ఆక్షన్ పోటాపోటీ పెట్టి ఇక్కడ 40-50 వేలు రెంట్ కట్టే సందర్భంలో 1,50,000 రెంట్కు తీసుకొని పోయి వాళ్ళు దాన్ని వాడుకొని వాళ్ళు నెలకోసారి 2 నెలలకోసారి అందరినీ ఇంటి చుట్టూ తిప్పుకునే కార్యక్రమం చేసింది. కానీ ఎవరు కూడా అవి భరించే రెంట్లు కావని చెప్పి అదొక కార్యక్రమం చేసింది. కానీ అప్పుడే చేసినప్పుడే ఆ రెంటు ఫిక్స్ అయినప్పుడే ఈ యొక్క మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేసి అగ్రిమెంట్ ప్రక్రియ కూడా చేసి ఉంటే వాళ్ళ మీద సర్వ హక్కులు ఉండేవి, వాళ్ళని వసూలు చేయడానికి కూడా ఆస్కారం ఉండేది. అది కూడా లేదు. చట్టంలో ఉన్న పరిధిలో కమిషనర్ గారు అధికారులు ఎంత పరిధి వస్తే అంత పరిధిలో వసూలు చేయడానికి ప్రయత్నం చేశారు. 84 షాపులు లాక్ అయి ఉన్నాయంటే మంత్లీ ఎంత ఇన్కమ్ కార్పొరేషన్ నష్టపోతుందో గమనించండి. ఒకవేళ లేదు, దాంట్లో ఏమైనా ఓపెన్ షాపులు ఉన్నాయి, వసూలు చేసుకునే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడే అందరి కార్పొరేటర్లకు చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం సూచన చేసినా వసూలు చేసే అవకాశం ఉన్న షాపులు అన్నింటిలో కానీ ఏదైనా ఓపెన్ ఉన్న షాపులు అన్నింటిలో కానీ మళ్ళీ పునఃపరిశీలించి వాటన్నింటిని కూడా రివైజ్ చేసుకొని జాగ్రత్తగా ముందుకెళ్లే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అందరూ చర్చ చేసుకునే అవకాశం ఇచ్చినారు. ఈ రోడ్లని ₹1 లక్షలు పెట్టడం జరిగింది. జేసీబీలను కూడా రిపేర్ చేయించడం జరిగింది. 4 ట్రాక్టర్లు పెంచడం జరిగింది. ఇమీడియట్ గా ఒక 5-6 మంది రెడీగా ఉండి వర్షాకాలంలో ఒక మొబైల్ పార్టీ లాగా ఉండి ఎక్కడైనా ప్రమాదం జరిగి పోయేటట్లు కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. అన్ని కార్యక్రమాలు జాగ్రత్తలు అందరి సహకారంతో తీసుకుంటామని తెలియజేస్తాం. అన్ని పార్టీల వాళ్ళ అభిప్రాయం కోరుకున్నాము. కొంతమంది దీని మీద డిస్కస్ చేసుకుంటామని చెప్పినారు. ఈ కౌన్సిల్లో నెక్స్ట్ కౌన్సిల్లో అన్ని పార్టీల ఏకాభిప్రాయంతో ఫుట్పాత్లపై కఠిన నిర్ణయాలు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఉన్న అవకతవకలకు ఈ కౌన్సిల్ కు సంబంధం లేదు, కానీ తిరిగి డబుల్ బెడ్రూమ్ లో కూడా స్క్రూటినీ అవుతా ఉంది. త్వరలోనే శుభవార్త అందరు వింటారు. థ్యాంక్ యూ. వారి సమస్యల గురించి వార్డు సమస్యల గురించి చెప్పడం జరిగింది. వార్డు సమస్యలు కూడా చాలా విపరీతంగా ఉన్నాయి, కానీ ఒకటేసారి మనం అన్ని చేసుకొని వెళ్ళలేము. ఇప్పుడు మనం వచ్చి కొత్తగా 5 months అవుతుంది. నెమ్మదిగా ఇంకా మనకు 5 ఏళ్ల టైం ఉంది కాబట్టి మెల్లగా ఒక్కొక్క సమస్య తీర్చే విధంగా కృషి చేద్దాము. మీరు చెప్పిన వార్డు సమస్యలు కూడా ప్రతి ఒక్కరు కూడా అధికారులతో తీసుకెళ్లి మేము వార్డు విజిట్ చేసి ఏ సమస్యలు ఉన్నాయని వెళ్ళి చూసి ఆ సమస్యలకు పరిష్కారం చేసే విధంగా మేము కృషి చేస్తాము. మీరు ఇంకా ఎన్నో చెప్పారు. వార్డులలో ఉన్న సమస్యలు, ఆ సమస్యల గురించి కూడా చర్చ తీసుకొని ఏ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఆ నిర్ణయాలు కూడా తీసుకొని మీకు పరిష్కారం అందే విధంగా చూస్తాము. ఈ కౌన్సిల్ సమావేశాన్ని విజయవంతం చేసినందుకు కార్పొరేటర్లు అందరికీ కూడా అధికారులకు కూడా అందరికీ కూడా నమస్కారం. చాలా పెద్దగా ఉంది. ఎందుకంటే జేజేఆర్ ఫంక్షన్ హాల్ నుంచి హౌసింగ్ బోర్డు మధ్యలో 60 ఫీట్ల అంటే బొడ్రాయి దగ్గర దాదాపు 3 కిలోమీటర్ల పరిధి పొడుగు విస్తారంగా ఉంది. కాబట్టి అనేక కొత్త కాలనీలు ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్లనే ఎందుకంటే రెవెన్యూ కూడా ఎక్కువగా దాదాపు నా వార్డులో ఇప్పటి వరకు 13 DDCP లేఅవుట్లు అవుతున్నాయి సార్. అంటే రెవెన్యూ కూడా నా వాడికి వెళ్ళి ఎక్కువగా వస్తుంది. ప్రతి కాలనీలో 7-8 ఇళ్ల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ అలాంటప్పుడు రెవెన్యూ వస్తుంది కాబట్టి మేము ఒక 5-6 లైట్లు వాడినాము. కాబట్టి మాకు కార్పొరేటర్ కూడా దాన్ని గౌరవించాలి. ఎందుకంటే మా వార్డు నుంచి రెవెన్యూ వస్తున్నప్పుడు ప్రజలకు సౌకర్యార్థము అక్కడక్కడ 5 లైట్లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇంకొకటి సార్, బైపాస్ రోడ్డు, ముఖ్యంగా బైపాస్ రోడ్డుకు ఇరువైపుల గతంలో 75
సెంటర్ నుంచి 75 ఫీట్ల తర్వాత గుంత తోగి పైప్ లైన్ వేయడానికి వదిలేశారు. మరి అప్పుడు చేసిన కాంట్రాక్టర్స్ మరి బైపాస్ ఆ పక్కకు రోడ్డు పైప్ లైన్ వేయకుండా వదిలేసడం, తర్వాత ఇప్పుడు నూతనంగా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళంతా దాన్ని పోడ్చి మరి పూర రోడ్డు కానుకొని కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. చాలా వరకు పిస్తా హౌస్ నుంచి జయశంకర్ కాలనీ కానీ, వినాయక నగర్ కాలనీ కానీ, అక్షర కాలనీ కానీ, తర్వాత అపార్ట్మెంట్ల నుండి కానీ నీళ్లు బైపాస్ పక్కపోతే చెరువు కాలువ వరకు పోవాల్సి వస్తుంది సార్. అక్కడ పైప్ లైన్ ఏర్పాటు చేయాలి. మనం పోయి ఎవరినైనా అడిగితే వాళ్ళు కార్పొరేటర్ గారు డబ్బుల కోసం ఆశపడుతున్నారు అన్నట్లుగా నిందలు వేయడం అనేది జరుగుతూ ఉంది సార్. ఎందుకంటే వాళ్ళు కూడా కాస్ట్ పెట్టి కొని ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో నీళ్లు వెళ్లకుండా దారిల కన్నా అడ్డంగా కన్స్ట్రక్షన్ శాశ్వత నిర్మాణాలు చేస్తే మిగతా కాలనీలకు ఇబ్బంది ఏర్పడుతుంది సార్. ఎందుకంటే జీపీ లెవెల్లో ఏర్పడినటువంటి కాలనీలలో మురుగు కాలువ నిర్మాణాలు లేవు. అక్కడ నుంచి బైపాస్కు అతల ఇతల 2 సైడ్ల మీరు ఖచ్చితంగా ఎంత లోపలికి పర్మిషన్ ఇవ్వాలనేది ఖచ్చితంగా ఒక మార్కింగ్ వేసి, ఎందుకంటే రోడ్డుకు మనం ఎట్లయితే అద్దురాలను నిర్ణయిస్తామో నేషనల్ హైవే కానీ మిగతా రోడ్లకు కానీ ఎట్లయితే పెడతామో అట్లా ఏర్పాటు చేయాలని నేను ఈ సభాముఖంగా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. అలాగే నా వార్డులలో సార్ కొన్ని బోర్లు వేసినాము. ఆ బోర్ల దగ్గర మళ్ళీ ఒక్కొక్క బిందెకు 2 బిందెలకు నీళ్లు మోటార్ వేయడం వల్ల మళ్ళీ ఖరాబ్ అయ్యి రిపేర్కి ఎక్కువ డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ చిన్న వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను సార్. దాంతోపాటుగా నా వార్డు లోపల కొంత ఏరియా స్లమ్ ఏరియా కింద ఉంది సార్. పూర్వ శిథిలావస్థలో ఉన్నటువంటి ఇళ్ళ కూడా కొంచెం స్లమ్ ఏరియా కింద దాన్ని తీసేసి అలాంటి ఏరియాకు ట్యాక్సీ మినహాయింపు ఇవ్వాలని నేను ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను సార్. తర్వాత ఇంకొకటి సార్, L3, L1, L2 అని అప్పుడైతే ఇచ్చిండ్రు. మరి అప్పుడు L3లో ఉన్న వాళ్ళని కూడా దాదాపు ఇంటి పరిస్థితిని బట్టి ఒక కుటుంబంలో 2-3 అన్నదమ్ములు ఉంటే వివాహమైన ఒకే ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు L3లో ఉన్నా కూడా మళ్ళీ మనం ప్రొసీడింగ్లు ఇచ్చాము, కలెక్టర్ దగ్గర నుంచి ప్రొసీడింగ్లు ఇప్పించాము, ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించాము. దాదాపు 5 మందికి స్లాబ్ లెవెల్ అయినాయి. వాళ్ళు అలాగే కన్సల్టేట్ చేసుకున్న ఇప్పటి వరకు బిల్లులు రావలేవు. మరి మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చాం, మీ దృష్టికి కూడా తీసుకొచ్చాం సార్. అందరికీ బిల్లులు వస్తూ ఉన్నాయి. మొన్ననే మేయర్ గారు వచ్చి మా వార్డులో 2 ఇల్లు ఓపెన్ చేశారు. మరి మిగతా ఇవి కూడా స్లాబ్ లెవెల్ అయితే వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతుంది సార్. L3 వాళ్ళకు బిల్లులు రావడం లేదు. ఎందుకంటే మనమే వాళ్ళను ప్రొసీడింగ్లు ఇప్పించాం. ఉన్న ఇళ్లను వాళ్ళు ఏదో గుడిసెల్లాగా ఉంటే కుల్లగొడిపించాము. తర్వాత వాళ్ళకి ఇప్పుడు ఫైనల్గా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత స్లాబ్ లెవెల్ ఎవరు, గోడ లెవెల్ ఎవరు, తర్వాత బేస్మెంట్ లెవెల్ ఎవరు అయిన తర్వాత మీరు L3లో ఉంది, మీకు ఇప్పుడు బిల్లులు పడవు అంటున్నారు. మరి ఎవరికి చెప్పాలి? ఈవెన్ మినిస్టర్ గారికి కూడా చెప్పాను, దామోదర రాజనరసింహ గారికి కూడా చెప్పాను, ఈవెన్ కలెక్టర్ గారికి కూడా చెప్పాను, మీ దృష్టికి కూడా తీసుకొచ్చాను, మొన్న మేయర్ దృష్టికి కూడా తీసుకొచ్చారు సార్. ఇది చాలా సీరియస్గా ఉంది సార్ ప్రాబ్లమ్. ఒక 5 ఎందుకంటే మీరు అధికారులే చేపిస్తారు, అధికారులే మార్కింగ్ ఇస్తారు, అధికారులే ప్రొసీడింగ్లు ఇస్తారు, మళ్ళీ అధికారులే బిల్లులు రావంటారు. కాబట్టి ఇది మళ్ళీ ఇప్పుడు దరఖాస్తులు తీసుకోమని మళ్ళీ చెప్తా ఉన్నారు. మరి వీటి మీద పూర్తి అవగాహనతో తీసుకోమని చెప్పాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అధికారులు చెప్పినప్పుడు అమ్మ మీకు శాంక్షన్ అవుతాయి, మీరు కట్టండి అని మేము చెప్తాం. కట్టిన తర్వాత బిల్లులు రాకపోతే నువ్వు చెప్తేనే మేము కట్టినాం. రీసెంట్గానే మేడం ఒక వారం రోజుల క్రితం మా ఏరియాకి వచ్చినప్పుడు మేడాన్ని ఒక ఆయన అడిగింది, అమ్మమ్మ కట్టమని కార్పొరేటర్ చెప్పాడు. మరి మాకు శిల్పరామంలో కలెక్టర్ దగ్గర ప్రొసీడింగ్లు ఇప్పించారు. మరి మేము కన్స్ట్రక్షన్ చేసుకున్నాం, అప్పులు తెచ్చి కన్స్ట్రక్షన్ చేసుకున్నాం, మరి మాకు బిల్లులు రావడం లేదు. ఏం చేయాలి? అసలు నిజంగా వాళ్ళకు ముఖం చూపించలేకపోతా ఉన్నాం సార్. ఇలాంటివి కాకుండా ఇంకోటి హౌసింగ్ ఏఈ కూడా సరిగా పనిచేయడం లేదు సార్. ఆయనకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కనీసం బేస్మెంట్ లెవెల్ అయినప్పుడు ఫోటో తీసుకోవాలంటే కూడా మేడం రావడం లేదు, ఫోటో లెవెల్ అయినా కూడా రావడం లేదు. చాలా నిర్లక్ష్యంగా ఉంటుంది. కాబట్టి గతంలో కూడా మీ దృష్టికి తీసుకొచ్చాను సార్. మళ్ళీ ఒకసారి ఆయనను అడగాల్సిందిగా కోరుతా ఉన్నాను సార్. ఇంకోటి, ఇప్పుడు ఇళ్ళకు పర్మిషన్లు ఇచ్చినప్పుడు సెట్ బ్యాక్ చేయకుండా, ఎందుకంటే జీపీ లేఅవుట్లలో 15 ఫీట్ల రోడ్లలో మనం పర్మిషన్లో ఇస్తూ ఉన్నాం సార్.
వాళ్ళు సెట్ బ్యాక్ కాకుండా పూర్తిగా అతల ఇతల ఒక 3-4 ఫీట్లు ముందరికి అప్రోచ్ అయ్యి కన్స్ట్రక్షన్ చేసి మెట్లు వేసుకుంటా ఉన్నారు. 15 ఫీట్ల రోడ్లలో 4 ఫీట్లు తీసేస్తే కనీసం 6-7 ఫీట్లు మాత్రమే రోడ్డు మిగులుతా ఉంది. కాబట్టి టౌన్ ప్లాన్ అధికారులు మీరు పర్మిషన్లు ఇచ్చినప్పుడు కరెక్ట్గా అక్కడ నిర్మాణం ఎట్లా జరుగుతుంది, మన రూల్ ప్రకారం సెట్ బ్యాక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్. గ్రామ పంచాయతీకి 3 ఫీట్లు సెట్ బ్యాక్ ఉంటుంది, మరి మున్సిపాలిటీలో దాదాపు 5 ఫీట్ల సెట్ బ్యాక్ ఉంటుంది. కాబట్టి ఆ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు అప్పుడప్పుడు పరిశీలన చేసి మీరే వాళ్ళను ఆపితే బాగుంటుంది. ఎందుకంటే కార్పొరేటర్గా మేము పోతే ఏదో ఒక నిందేసి ఒక కార్పొరేటర్ పోయినంత మాత్రాన అందరు కార్పొరేటర్లకు చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది సార్. గతంలోనే ఒకసారి అలాగా ఒక ఆయన మీడియాలో ప్రసారం చేసింది. కాబట్టి ఎందుకంటే ముఖ్యంగా అది నేనే వెళ్ళాను, బైపాస్ రోడ్డుకు పర్మనెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి వెళ్ళడం జరిగింది. అది ఇట్లా రూమర్స్ లేకుండా జరుగుతుంది సార్. కాబట్టి మీరే పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఇచ్చిన దాంట్లో పర్ఫెక్ట్గా కన్స్ట్రక్షన్ జరుగుతుందా లేదా ఒకసారి ఉన్నారు కదా టౌన్ ప్లాన్ సెక్షన్ ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి వెళ్ళి చూడండి, నిజంగా మనం ఇచ్చిన ప్లాన్ ప్రకారం వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారా లేదా. అట్లా అయినప్పుడు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉంటుందని నేను రిక్వెస్ట్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.